తెలుగు కూడా కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు బికాజ్ యునో నాకు ఇంగ్లీష్లో వ్లాగ్ చేసి అలవాటు అయిపోయింది. సో తెలుగులో వ్లాగ్ చేయడం అంటే కొంచెం యునో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం డిఫికల్ట్గా ఉంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దట్ అండ్ నాట్ జడ్జ్ మీ. హలో, సో మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఈరోజు నేను తెలుగులో వ్లాగ్ చేయాలనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఈ 2 days నేను తెలుగులో వ్లాగ్ చేస్తాను. దివాళీ వస్తుంది కాబట్టి ఐ థాట్ వై నాట్ డూ అ తెలుగు వ్లాగ్, బికాజ్ నేను ఇప్పటి వరకు తెలుగు వ్లాగ్స్ అయితే చేయలేదు. ఒక గెట్ రెడీ విత్ మీ వీడియో చేశాను తెలుగులో. a lot of you liked it, so yep, it's gonna be a lot of fun. సో కరెంట్లీ ఇప్పుడే నేను హెయిర్ వాష్ చేసుకున్నాను. టుడే ఇస్ ద 13th of November. సో ఈరోజు మార్నింగ్ ఆయిల్ పెట్టుకొని హెయిర్ వాష్ చేసుకోవాలన్నారు. సో అది అయిపోయింది. ఇప్పుడు కొంచెం షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. సో ఐమ్ గోన్ టేక్ యూ అలాంగ్. యా, సో నేను వచ్చేసి ఐమ్ వేరింగ్ లైక్ అ సింపుల్ కుర్తీ అండ్ ఐ పుట్ అ బిగ్ బింది. ఐ డోంట్ నో, నాకు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు డ్రెస్ అప్ అయ్యి వెళ్ళాలనే ఫీలింగ్ వస్తుంది. బికాజ్ ఎక్కువ మట్టుకి మనం ఎవ్వరం బయటికి వెళ్ళట్లేదు కాబట్టి I don't know, ekkadiki vellalana I feel like dressing up, so that's why the bindi. I mean inka alochistunnanu if I should put on earrings or not anedi, adi choostanu, but for now let's go. సో ఇప్పుడే ఇంటికి వచ్చేసామన్నమాట. గ్రోసరీస్, బేసిక్ వెజిటబుల్స్, దియాస్, స్వీట్స్, ఫ్లవర్స్ అన్నీ తీసుకొని ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. సో నేను లంచ్ ఫినిష్ చేసేస్తాను. ఇప్పుడు లంచ్ ఫినిష్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఏమేమి తెచ్చాను అనేది. అండ్ యా, నేను ఒక పింట్రెస్ట్లోకి ఇమేజ్ చూసాను అనమాట. దాంట్లో యునో యూజింగ్ బంతిపూలు అండ్ karvepaku, they made a very beautiful design, so that is what I want to make. And yeah, ivala lunch ki rice and rajma curry is my most favorite anamata. So roju rajma unna nenu tinagalanu, so that's how much I like rajma. So after lunch I'll see you. ఇప్పుడే లంచ్ అయిపోయింది. లంచ్ అయిన తర్వాత ఆర్ డిన్నర్ అయిన తర్వాత నాకు డెజర్ట్స్ కంపల్సరీ ఉండాల్సిందే. సో ఈరోజు వెళ్ళినప్పుడు ఆటా లడ్డు తెచ్చుకున్నాం అనమాట. ఐమ్ గోన్ టు హ్యావ్ దాట్. ఓకే, సో యూజువల్గా ఫ్లవర్స్ అవన్నీ తీసుకున్నాము. వి గాట్ మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. సో డెకరేషన్ అప్పుడు నేను చూపిస్తాను ఎలా డెకరేట్ చేయాలనుకుంటున్నాను అనేసి. ఆల్సో ఒక ఓల్డ్ లేడీ ఉంది రోడ్ మీద. సో షీ వాజ్ సెల్లింగ్ దీస్ బ్యూటిఫుల్ యునో దియాస్. సో ఫస్ట్ ఏమో ఇది, దిస్ ఇస్ కొంచెం పెద్ద సైజ్. సో ఐమ్ ప్లానింగ్ టు పెయింట్ దిస్. ఐమ్ గోన్ టు షో యూ వెన్ ఐ డూ ఇట్.
సో ఇది వచ్చేసి 25 రూపీస్ అనుకుంటా. ఐ థాట్ ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ డీల్. 25 రూపీస్కి దిస్ బిగ్ ఆఫ్ అ దియా. సో ఇట్స్ ఆల్మోస్ట్ మై పామ్ సైజ్. సో ఇదొకటి. అండ్ ఆల్సో ఇదొక మోడల్ తీసుకున్నాను. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. అండ్ ఇంకొక మోడల్ 4 పీసెస్ తీసుకున్నాను. సో ఇవి 6 వచ్చేసి షీ టోల్డ్ 25 రూపీస్. సో 1 dozen వచ్చి 50 రూపీస్. సో ఫర్ 25 రూపీస్ ఐ థాట్ ఇట్స్ అ గుడ్ డీల్. సో ఇవి నెక్స్ట్ తీసుకున్నాను, లైక్ సింపుల్ వన్స్, రౌండ్ వన్స్. సో ఇవి దియాస్ నేను తీసుకున్నది. ఆల్సో వెన్ ఐ కేమ్ బ్యాక్ హోమ్ దేర్ వర్ సమ్ పార్సల్స్ లైంగ్ ఫర్ మీ. సో ఐమ్ జస్ట్ గోనా షో యూ వన్ బై వన్. ఫస్ట్ వచ్చేసి బీట్నిక్ నుంచి. సో బీట్నిక్ ఇస్ అన్ అమేజింగ్ జ్యువెలరీ బ్రాండ్. వాళ్ళు కొంచెం జ్యువెలరీ పంపించారు ఫర్ ద ఫెస్టివ్ సీజన్. సో ఫస్ట్ వచ్చేసి దిస్ బ్యాంగిల్ సెట్, వెరీ ప్రిటీ. సో క్రీమ్లో ఉంది అండ్ ఇట్ హ్యాస్ గోల్డ్ డీటెయిలింగ్. సో దేనికన్నా వేసుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే పక్కన ఒక వీడియో ఆర్ ఫోటో పెడతాను నేను వేసుకున్నప్పుడు. ఈ నైట్ డ్రెస్ మీద ఇట్ వోంట్ సూట్ వెల్. సో అది నేను చేస్తాను. ఆల్సో ఇప్పుడు నేను చూపించే వాటికి అన్ని లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూ లైక్. నెక్స్ట్ ఏమో నాకు చాలా నచ్చాయి ఈ జుమ్కీస్. సో ఈ జుమ్కీస్ అనమాట చాలా చాలా నచ్చాయి నాకు. లైక్ యునో ఏ అవుట్ఫిట్ నన్నా ఇట్ విల్ మేక్ యూ స్టాండ్ అవుట్. చాలా నచ్చాయి నాకు ఈ జుమ్కీస్. ఫినిష్ కూడా చాలా బాగుంది. సో ఆల్సో మీకు ఒకవేళ ఈ ఇయర్ రింగ్స్ ఆర్ ఈ జ్యువెలరీ నచ్చినట్టయితే యూ కెన్ యూజ్ మై కూపాన్ కోడ్ NISHI10. సో మీకు 10% ఆఫ్ వస్తుంది ఎవ్రీ టైమ్ యూ వాంట్ షాప్ ఫ్రమ్ బీట్నిక్. సో నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ అ నోస్ రింగ్. So this is the nose ring and I'm so excited to put it on. I don't know ఎలా ఉంటుందో, బట్ ఎప్పుడు నా దగ్గర నోస్ రింగ్ లేదనమాట. సో వెరీ ఎక్సైటెడ్ టు ట్రై దట్ అవుట్. నెక్స్ట్ వచ్చేసి దీస్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్. సో దీని మీద క్యామెల్ డీటెయిలింగ్ ఉంది అండ్ ఇట్స్ గాట్ లైక్ అ పింక్ స్టడ్ ఆన్ ద టాప్. చాలా బాగున్నాయి. సో ఫర్ ఎనీ ఫెస్టివ్ అవుట్ఫిట్ దిస్ వుడ్ లుక్ అమేజింగ్. సో ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి దేర్ ఇస్ అ బ్యూటిఫుల్ నెక్ పీస్. వావ్, it's like a coin detail వచ్చిన నెక్ పీస్ అనమాట. ఇట్స్ సో బ్యూటిఫుల్. సో ఇది నెక్ పీస్. నేను పక్కన వేసుకున్న ఫొటోస్ ఆ వీడియోస్ పెడతాను సో దాట్ యూనో మీకు ఇంకా మంచి ఐడియా వస్తుంది హౌ దిస్ లుక్స్ అనేది. సో లైక్ ఐ టోల్డ్ యూ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ పెడతాను ఫర్ ఆల్ దీస్ యాక్సెసరీస్ అండ్ జ్యువెలరీ. అండ్ ఆల్సో మీకు కానీ నచ్చినట్టయితే మీరు కొనుక్కోవాలనుకుంటుంటే మీరు నా కూపాన్ కోడ్ NISHI10 యూస్ చేస్తే మీకు 10% ఆఫ్ వస్తుంది ఆన్ యువర్ షాపింగ్. సో అది ఫస్ట్ ప్యాకేజ్. సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్ స్టోర్ నుంచి నాట్కో అనేది. ఇట్స్ సో బ్యూటిఫుల్. ప్యాకేజింగ్ నాకు చాలా చాలా నచ్చింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో లెట్ మీ ఓపెన్ దిస్ అప్. ఇలాంటి ప్రిటీ ప్యాకేజెస్ ఉంటే నాకు యూనో ఇలా తీసేయడం అస్సలు నచ్చదు. ఐ వాంట్ డూ ఇట్ లైక్ వెరీ స్లోలీ అండ్ జెంట్లీ. Because they put in a lot of effort in packing these, so I just don't want it to go waste. So నేను స్లోగా తీసి మీకు చూపిస్తాను ఏముందో అనేది. సో ఆ బ్యూటిఫుల్ ప్యాకేజింగ్లో ఈ బాక్స్ ఉందన్నమాట. సో I'm just going to open this box. Oh my god, so cute. So they have like a lot of scrunchies and they're so soft. These scrunchies ఉన్నాయి different models లో. I really love this one. I love these two. Ivi chala cute unnai. So these two scrunchies definitely have to be my favorite. Oh my god, even this is so cute. Chala bagunnai ee scrunchies and they're so soft also. Oh, this is something unique. So this has pom-poms inside. Chala colorful ga undi and ఇది కూడా చాలా బాగుంది. సో దే హ్యావ్ ఇట్ ఇన్ డిఫరెంట్ సైజెస్ అండ్ డిజైన్స్. ఇది యాక్చువల్లీ ఒక ఇన్స్టాగ్రామ్ స్టోర్. సో దే వర్ 2 girls who came to give this to me. So they wanted to personally meet me. So I was like, why not? వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేశారు అండ్ యూనో వాళ్ళలో ఎంథూజియాజం అండ్ ద క్రియేటివిటీ చూస్తే నాకు చాలా మంచిగా అనిపించింది. బికాజ్ మనం చాలా అనుకుంటాము బట్ వీ నెవర్ డూ ఇట్. సో ఎవరైనా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేస్తుంటే మేక్ ష్యూర్ యూ సపోర్ట్ దెమ్. ఎందుకంటే ఒక్కరు అప్రిషియేట్ చేసినా అది వాళ్ళకు చాలా పెద్ద విషయం బికాజ్ వాళ్ళు ఓన్గా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి. సో నాట్కో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ రియలీ లవ్ యువర్ ప్యాకేజ్. సో టైం వచ్చేసి 3 o'clock అవుతుంది ఇప్పుడు. సో ఈవినింగ్ నేను అది పెయింట్ చేయాలనుకుంటున్నాను. ఐ జస్ట్ రెస్ట్ ఫర్ అ వైల్ అండ్ ఐ సీ యూ దెన్.
సో నేను నా టెర్రస్ మీదకి వచ్చాను అనమాట. చాలా బాగుంది వెదర్ ఈరోజు. ఐ థాట్ ఇక్కడ టెర్రస్ మీద కూర్చొని దియాస్ పెయింట్ చేద్దామని. నేను ఫినిష్ చేసిన తర్వాత మీకు ఫైనల్ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ 2 దియాస్ ఉన్నాయి, ఒక చిన్నది ఒకటి పెద్దది. హాయ్. సో ఇప్పుడే డిన్నర్ అయిపోయింది. మీరు చూసారు కదా, డిన్నర్కి మ్యాగీ తిన్నాను. వింటర్స్ వస్తుంది కదా, సో ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ ఈటింగ్ సంథింగ్ హాట్ అండ్ సూపీ. సో అందుకే మ్యాగీ చేసుకున్నాను. నౌ ఐ జస్ట్ చేంజ్డ్ ఇన్ టు మై నైట్ క్లోత్స్. ఇంకా నేను వెళ్ళి కొద్దిసేపట్లో పడుకుంటాను. ఐ హ్యావ్ టు వేకప్ టుమారో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బికాస్ ఇట్స్ దివాళీ. సో ఐల్ సీ యూ టుమారో. గుడ్ నైట్. Everybody, happy Diwali. So ippude nenu ready అయిపోయాను. I just wore my new clothes. Oops, insect unda. I'm really scared of marigold flowers. Natlo purugulu ఉంటాయి కదా. So yeah, luckily ఏం లేవు. So yeah, ఇప్పుడు టైం 9 o'clock అవుతుంది and I have to say that ఈ దివాళీ నాకు చాలా చాలా స్పెషల్ because we hit 100,000 subscribers on YouTube around 12:30 in the midnight and I'm so happy. Thanks మీ అందరికీ for supporting me always to achieve my dream. సో దాని గురించి ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాను ఆన్ హౌ ఐ హిట్ 100K మై జర్నీ అండ్ ఆల్ దాట్. సో దానికి మీరు వెయిట్ చేయండి. ఇప్పుడైతే మనము విల్ స్టార్ట్ డెకరేటింగ్ ది హౌస్. సో ఒక కార్నర్ ఉందన్నమాట విచ్ ఐ వాంట్ సెట్ ఇట్ అప్. మీకు చూపించాను కదా ఎర్లియర్, దేర్ వాజ్ అ పిక్చర్ దట్ ఐ సా ఆన్ పింట్రెస్ట్ అని. సో అలా చేయాలనుకుంటున్నాను బట్ ఐ డోంట్ థింక్ ఎగ్జాక్ట్లీ సేమ్ అవుతుందని. సో ఐ హ్యావ్ yellow and orange బంతిపూలు and also some karvepaku just for decking things up anamata. So yeah, let's get started. సో ఇప్పుడే డెకరేషన్ మొత్తం అయిపోయిందనమాట. ఇప్పుడు పూజకి రెడీ అవుతున్నాము. సో పూజకి ఐ యామ్ ప్రిపేరింగ్ అ ప్లేట్. సో ఈ ప్లేట్లో స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ అవన్నీ పెడుతున్నాను. సో దివాళీ ఫెస్టివల్కి మా మమ్మీ ఇన్ఫ్యాక్ట్ ఆల్ ఫెస్టివల్స్కి ఓలిగా చేస్తుంది అనమాట. ఓలిగా ఇస్ బొబాటో. దట్స్ లైక్ ద మోస్ట్ స్పెషల్ స్వీట్ అట్ మై హోమ్ అండ్ షీఈస్ కరెంట్లీ డూయింగ్ ఇట్.
ఈవినింగ్ అయిపోయింది అండ్ నేను యూజువలీ ఈవినింగ్స్ రెడీ అవుతానన్నమాట. నేను ఒక లెహంగా వేసుకున్నాను. మీరు నా వీడియోస్ కనుక ఫాలో అవుతుంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది ఏ లెహంగా అనేది. సో ఇప్పుడే రెడీ అవుదాం అనుకుంటున్నాను. ఆల్సో నాకు అర్థం కావట్లేదు నేను ఎలా వ్లాగ్ చేశాను, ఎక్కడెక్కడ వ్లాగ్ చేశాను అని. ఐ ట్రైడ్ మై బెస్ట్ అన్ని పార్ట్స్ని ఇంక్లూడ్ చేయడానికి. ఒకవేళ సరిగ్గా కుదరలేకపోతే సారీ. అండ్ నా తెలుగు కూడా కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు బికాజ్ యునో నాకు ఇంగ్లీష్లో వ్లాగ్ చేసి అలవాటు అయిపోయింది. సో తెలుగులో వ్లాగ్ చేయడం అంటే కొంచెం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం డిఫికల్ట్గా ఉంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దట్ అండ్ నాట్ జడ్జ్ మీ. ఓకే, సో రెడీ అయిపోదాము. నా పౌచ్ ఇక్కడ ఉందన్నమాట. సో నేను జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను. సో ఫస్ట్ మాయిశ్చరైజేషన్. సో మాయిశ్చరైజర్ వాడుతున్నాను. నేను ఆల్రెడీ ఈ మేకప్కి ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అన్నా లేకపోతే ఇక్కడన్నా లింక్ చేస్తాను, ఎక్కడన్నా. సో మీరు చూడొచ్చు. నేను యాక్చువల్లీ నా బ్రషెస్ని వాష్ చేసుకోలేదన్నమాట. సో ఈరోజు నేను మొత్తం మేకప్ జస్ట్ నా ఫింగర్స్తో చేయబోతున్నాను. ఇట్స్ గోన్ బి అ ఛాలెంజ్ బట్ ఈజీగానే ఉంటుంది ఫింగర్స్తో చేయడము. సో నెక్స్ట్ ఏమో నేను కన్సీలర్ వాడుతున్నాను. వేర్ ఇస్ మై కన్సీలర్? ఓకే, యా. జస్ట్ నా మార్క్స్, యాక్నీ మార్క్స్ అండ్ బ్లెమిషెస్ కోసం జస్ట్ కొంచెం. డార్క్ సర్కిల్స్ అంతగా లేవు, సో ఐమ్ నాట్ గోన్ యూజ్ ఇట్ అండర్ ఐ. సో ఇవి జస్ట్ ఫింగర్తోని బ్లెండ్ చేసుకుంటున్నాను. నాకు ఫుల్ కవరేజ్ అవసరం లేదు, జస్ట్ అ లిటిల్ బిట్. ఆ మార్క్స్ మరీ డార్క్గా కనిపించకుండా ఉండడానికి జస్ట్ కన్సీల్ చేసుకుంటున్నాను అంతే. థింక్ ఐఎమ్ గుడ్. సో ఇది అయిపోయిన తర్వాత అఫ్ కోర్స్ ఐ లాషెస్. సో జస్ట్ కర్ల్ చేసుకుంటున్నాను. నాకు ఐ లాష్ కలర్ అండ్ మస్కారాతో చాలా డిఫరెన్స్ తెలుస్తుంది ఎప్పుడైనా మేకప్ చేసుకున్నప్పుడు. సో ఐ రియల్లీ లైక్ దాట్. సో ఇప్పుడు ఈరోజు దివాళీ కాబట్టి కొంచెం గ్లిటర్ ఉండాలి, కొంచెం బ్లింగ్ ఉండాలి కాబట్టి ఈ గ్లిటర్ ఐ షాడో వాడుతున్నాను. ఇది స్విస్ బ్యూటీ నుంచి. I don't know ఎలా పూసుకుంటారో అనేది, బట్ let me just give it a try. Just eyelids మీద జస్ట్ స్ప్రెడ్ చేస్తున్నాను అంతే. పర్లేదు, బాగానే ఉంది. నాట్ బ్యాడ్. మరీ బ్లింగీగా లేదు. నాకు అలా ఎక్కువ ఫ్లాషీగా ఉంటే నచ్చదు. సో ఓకే, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏమో మస్కారా. అగైన్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్స్. సో నాకు లాంగ్ ల్యాషెస్ ఉంటే ఇష్టం అండ్ నాకు ఫాల్స్ ల్యాషెస్ పెట్టుకోవడం అంతగా రాదు. సో మస్కారా ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎక్కువ పెట్టుకోవట్లేదు, జస్ట్ అ లిటిల్ బిట్ అంతే. యప్. నెక్స్ట్ ఏమో లిప్స్టిక్. లిప్స్టిక్ ఏది పెట్టుకోను బికాజ్ ఐ హ్యావ్ రెడ్ ఇన్ మై అవుట్ఫిట్. రెడ్ లిప్స్టిక్ పెట్టుకుందామా ఆర్ షుడ్ ఐ గో విత్ పింక్? రిస్క్ ఎందుకు, లెట్స్ గో విత్ ద రెగ్యులర్. సో జస్ట్ లైట్ పింక్ ఉండేలా పెట్టుకుంటున్నాను. ఈ లిప్స్టిక్కే నేను చీక్స్ మీద కూడా బ్లష్ లాగా వాడుతున్నాను. చూసారా ఎంత న్యాచురల్ గ్లో అండ్ ఫ్లష్ ఇస్తుందో. సో బ్లష్ అనేది ఇట్ కెన్ లిటరలీ చేంజ్ యువర్ లుక్. So just a little bit on my nose as well. It can change your looks. అది అయిపోయిన తర్వాత I think we are done. Highlight. Yeah. ఇది కూడా బికాజ్ ఇట్స్ దివాళీ కొంచెం బ్లింగ్ ఉండాలి కాబట్టి just a little bit of highlight. ఫింగర్స్తోనే వేసుకుంటున్నాను లైక్ ఐ టోల్డ్ యూ, ఒక డైరెక్షన్లోనే. ఓకే, జస్ట్ నోస్ టిప్ అంతే. బేసిక్లీ నేను అంతే లైక్ సింపుల్ మేకప్ కంటే ఇదే చేస్తాను. బిందీ నా దగ్గర 2 బిందీస్ ఉన్నాయి, 1 బిగ్ 1 స్మాల్. బిగ్ది ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో. సో yellow కాబట్టి లెట్ మీ పుట్ ఆన్ yellow బిందీ. No,
too blingy. Let me go for red, maybe a little small one. I think I like this. Perfect. Okay, so ఇప్పుడు ఏమో ఇయర్ రింగ్స్ ఇది కూడా మీరు ఆల్రెడీ నా వీడియోలో చూసేసి ఉంటారు. ఇవి పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఆల్సో నాకు ఈ సెటప్ చాలా నచ్చింది. మీకు కనుక నచ్చినట్టుంటే లీవ్ అ కామెంట్ డౌన్ బిలో. ఇది అయిపోయిన తర్వాత సమ్ బ్యాంగిల్స్. దీంట్లో కొంచెం రెడ్ డీటెయిలింగ్ ఉందన్నమాట. సో ఐమ్ జస్ట్ gonna wear these bangles and then show you my full outfit. Hair kuda leave chesukovalanuntunnanu. Yes, so my simple makeup అయిపోయింది. Okay, now it's time to show you my full outfit and also decorate the house with diyas. That is my most favorite thing anamata. Chinnappudu nunchi దివాళీ అంటే నాకు ఈవినింగ్ టైమే చాలా నచ్చుతుంది. బికాజ్ మనం చాలా దీపాలు అవన్నీ పెట్టుకునేసరికి ఇల్లు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నాకు అది చాలా ఇష్టం. సో దివాళీ అంటే నాకు ఈవినింగ్ టైమే ఇష్టం. క్రాకర్స్ చిన్నప్పుడు నచ్చేవి, బట్ దెన్ పెద్దగా అయ్యేసరికి క్రాకర్స్ మీద కూడా ఇంట్రెస్ట్ పోయింది. అండ్ ఆల్సో నౌ విత్ పొల్యూషన్ అండ్ ఆల్ ఎక్కువ అయ్యేసరికి ఆల్రెడీ కోవిడ్ ఎక్కువ ఉంది. సో ఐ డోంట్ వాంట్ టేక్ అ రిస్క్. సో ఐమ్ నాట్ గోన్ బర్స్ట్ క్రాకర్స్. దట్ ఈస్ ది ఓన్లీ ఇనిషియేటివ్ దట్ ఐ కెన్ టేక్ ఫ్రమ్ మై సైడ్. సో దుపట్టా కూడా ఉంది. సో ఇప్పుడే డెకరేషన్ అయిపోయింది, ఫ్యామిలీ టైం అయిపోయింది. నౌ ఇట్స్ టైమ్ ఫర్ మై ఫేవరెట్ స్వీట్. సో ఇది కాజు చిక్కీ అనమాట. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ స్వీట్స్. ఎవ్రీ దివాళీ ఐ హ్యావ్ దిస్. సో ఐమ్ గోనా ఫినిష్ దిస్. అండ్ ఆల్సో అనుకున్నాను ఇప్పుడే వ్లాగ్ ఎండ్ చేసేద్దామని, బికాజ్ నౌ ఐ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ. సో ఇది వాళ్ళ వ్లాగ్. నేను నా బెస్ట్ ట్రై చేశాను టు ఇంక్లూడ్ ఎవ్రీథింగ్. అండ్ ఇది నా ఫస్ట్ టైం వ్లాగింగ్ ఇన్ తెలుగు. ఎక్కడైనా మిస్టేక్స్ అయింటే ప్లీజ్ ఫర్గివ్ మీ. ఒకవేళ మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాజ్ నేను చాలా స్కిన్ కేర్, లైఫ్ స్టైల్ వీడియోస్ చేస్తూ ఉంటాను. మీకు చాలా యూస్ఫుల్ ఉండొచ్చు. సో హ్యాపీ దివాళీ వన్స్ అగైన్. బాయ్.